నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అర్థవంతమైన చర్చకు కలిసి రావాలన్న ప్రధాని ప్రజా సమస్యలపై నిలదీస్తామన్న విపక్షాలు ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్న వైకాపా రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని తెలుగుదేశం డిమాండ్ హక్కులు నిధుల కోసం పోరాడుతామన్న తెరాస విభజన చట్టంలో పెండింగ్ అంశాల ప్రస్తావన తెలంగాణ ప్రయోజనాలపై రాజీ లేదని వెల్లడి ఎస్సీ సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధుగా పేరు ఖరారు ప్రయోగాత్మకంగా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ మాతృభాషలో చదివిన వారు నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి లేఖ సీఎం జగన్ నివాసం ముట్టడి యత్నాన్ని భగ్నం చేస్తున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతల ముందస్తు అరెస్ట్ పలుచోట్ల ఉద్రిక్తత తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జోరు వానలు హైదరాబాద్లో రహదారులు జలమయం మోకాళ్లలోతు నీళ్లలో కడప భారీ వర్షానికి నీట మునిగిన ముంబై కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి దూర ప్రాంత రైల్ సర్వీసులకు అంతరాయం కోవిడ్ నిబంధనల మధ్య రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి పెట్రోల్ ధరలు రైతు సమస్యలు రఫేల్ చైనాతో సరిహద్దు వివాదం కరోనా కట్టడి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధం కాగా ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం వ్యూహాలు రచించింది ఈ వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అధికార విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రులను తొలి రోజు ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయనున్నారు ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి కరోనా కారణంగా గత 2 సమావేశాల్లో ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో భేటీ కాగా ఈసారి ఒకే సమయానికి 2 సభలు కార్యకలాపాలు సాగించనున్నాయి దివాళా బిల్లు ప్రత్యేక రక్షణ సేవల బిల్లు సహా 31 బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది వివాదాస్పద జనాభా నియంత్రణ ఉమ్మడి పౌరస్మృతి సంబంధించిన ప్రైవేటు బిల్లులు సైతం పార్లమెంటు ముందుకు రానున్నట్లు సమాచారం లోక్సభలో ఎంపీ రవికిషన్ రాజ్యసభలో కిరోరి లాల్ మీనా జూలై 24న ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా సైతం నోటీసు ఇచ్చారు ఈ సమావేశాల్లో పెట్రోల్ డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సాగు చట్టాలు రఫేల్ యుద్ధ విమానాలు కరోనా కేసులు వ్యాక్సినేషన్ చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సిద్ధమయ్యాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం సభ సజావుగా నడిచేలా సహకరించాలని అభ్యర్థించింది అఖిలపక్ష సమావేశం అనంతరం విడిగా సమావేశమైన విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించాయి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన వంటి పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి రైతుల సమస్యలపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని విపక్షాలు ఈ సమావేశంలో నిర్ణయించాయి कि ये जो किसानों की बात है 8 महीने से जिस तरह की परिस्थिति पंजाब में बनी हुई है केंद्र सरकार का जो सौतेली माँ का व्यवहार है पंजाब के साथ हमारा जीएसटी कॉम्पनसेशन डिले किया जाता है वैक्सीनेशन का मामला है इन सब मुद्दों को लेकर क्या संसद में हमारी रणनीति होनी चाहिए उसके ऊपर बहुत ही विस्तार पूर्वक हमने विचार किया है हमने ये फैसला किया है लोकसभा और राज्यसभा में किसान मुद्दे को लेकर काम रोको प्रस्ताव संसद के समक्ष रखा जाएगा పార్లమెంటు సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు मानसून सेशन ऑल पार्टी फ्लोर लीडर का मीटिंग हो गया 33 पार्टीज का 40 से ज्यादा नेता इसमें चर्चा में भाग लिया है और किस विषय पे चर्चा होना चाहिए उसका भी सजेशन उन लोगों ने दिया है माननीय प्रधानमंत्री जी अंत में ये बैठक में भाग लिए थे प्रधानमंत्री जी ने बैठक संबोधित करते हुए कहा जनप्रतिनिधियों का अपोजिशन का जो प्रतिनिधि है उनका सजेशन बहुत वैल्यूएबल रहता है क्योंकि जमीन से आते हैं वो सजेशंस के कारण वो सुझाव के कारण डिबेट बहुत रिच होता है इसलिए प्रधानमंत्री जी ने कहा स्वस्थ और सार्थक चर्चा होना चाहिए ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కూడా సమావేశమై వర్షాకాల సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కొనే వ్యూహాన్ని ఖరారు చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం అన్ని పార్టీల సభాపక్ష నేతలతో సమావేశమై సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడిన విజయసాయిరెడ్డి పోలవరం నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. సిఆర్డీఏ భూములు, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం, లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం వంటి కేసుల్లో సీబీఐ విచారణ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు వివరించారు. ఎంపీల అనర్హత వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి 55,657 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ కింద రావాల్సి ఉంటే కేంద్రం కాలయాపన చేస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ డిస్ఇన్వెస్ట్మెంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరిని మా పార్టీ వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది దేశానికి ఒక క్యాపిటల్ అసెట్ని డెవలప్ చేయాలే కానీ అసెట్ని సేల్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తుతామని తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడిన ఆయన కోవిడ్ పరిస్థితులు, ఎంపీ లాట్స్, ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాజీనామాలకు సిద్ధమన్న కనకమెడల వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. కనపడిన ప్రతి వస్తువుని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్లో లోనులు తీసుకొచ్చి అంత అప్పులు తీసుకొచ్చినా కూడా జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందన్న విషయాన్ని కూడా నేను ఆలు పార్టీ విషయంలో ప్రస్తావించాం. విశాఖపట్నంలో వాళ్ళు ఆడుతున్నటువంటి దొంగ నాటకాన్ని కూడా మేము బయట పెట్టాయి రేపొద్దున పార్లమెంట్లో తీసుకొస్తాం. ఈ రోజున మీకు సంఖ్య ఉన్నది, 28 మంది ఎంపీలు ఉన్నారు. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసమో లేకపోతే ప్రత్యేక హోదా సాధించడం కోసమో విభజన హామీలు రాబట్టడం కోసమో మీరు రిజైన్ చేయండి. మీతో పాటు మేము కూడా ఉంటాం, మీతో పాటు మేము కూడా పోరాడతాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ హక్కులు, రావాల్సిన నిధులపై పోరాడతామని తెరాస స్పష్టం చేసింది. పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు తెరాస లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీ తర్వాత తెలిపారు. చమురు ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. తెలంగాణకు నష్టం కలిగించే అంశాలకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఏపీ రియాలిజేషన్ యాక్ట్ మీద ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చామంటే అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఏదేదైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ ఇష్యూస్ అన్ని మీరు షార్ట్అవుట్ చేయమని చెప్పి పొద్దున మీటింగ్లో అడిగాం, ఇప్పుడు మీటింగ్లు కూడా అడిగాం. మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ మీద స్టేట్లో దాని మీద డిస్కస్ చేసేసి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి జరిగే ఏ నష్టాన్ని కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా కూడా వాటి మీద పోరాడతాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, వరంగల్, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. వాగుల్లో ఉధృతి పెరిగింది. కొన్ని చోట్ల రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో రాగల 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వరుణుడి జోరు కొనసాగుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి, బేగం బజార్, హిమాయత్ నగర్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతున నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వానలకు హిమాయత్ నగర్ పరిధిలోని పద్మావతి కాలనీ, విజయపురి కాలనీలో ఇళ్ల మధ్య వరద నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ ఫేజ్ 2 కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కారణంగా స్థానికులంతా ఒక జేసీబీని అద్దెకు తీసుకుని అందులోనే కాలనీ నుంచి బయటకు వస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మర్రివాగు, సిర్దేపల్లి వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. భువనగిరిలో రహదారులన్నీ జలమయమయ్యాయి. చింతపల్లి మండలంలో భారీ వర్షానికి రోటిగడ్డ తండా రహదారి కోతకు గురైంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం శివారులో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరికతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా పాత బస్టాండ్, మయూరి కూడలి, సారథినగర్, మోతీనగర్, ప్రకాష్ నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ జోరు వానలు కురిశాయి. కడప నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు అవస్థలు పడ్డారు. అనంతపురం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమల్లోనూ వరుణుడు ప్రభావం చూపించాడు. కడప నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కృష్ణా కూడలి నీట మునిగింది. ఆర్టీసీ గ్యారేజ్లోకి నీరు చేరింది. అప్సర నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. జయనగర్ కాలనీలోని బాలికల ఉన్నత పాఠశాలలోకి నీరు చేరి నాడు నేడు పనులకు అంతరాయం ఏర్పడింది. దుకాణాల్లో సరుకులు తడిసి వ్యాపారులు నష్టపోయారు. అనంతపురం జిల్లా కదిరిలో కుండపోత వర్షానికి అడపాల వీధి, నానా దర్గా, నల్లగుట్ట వీధి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. వీధులు చెరువులను తలపించాయి. సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో ఆక్రమణలను తొలగించడంతో గంట తర్వాత నీటి ప్రవాహం తగ్గింది. కదిరి, అనంతపురం ప్రధాన రహదారిలోని మిట్టపల్లి వద్ద సోమవతి నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షానికి కర్నూలు జిల్లా మహానంది సమీపంలో పాలేరు వాగు ఉధృతి పెరిగింది. బోయిలకుంట్ల, మెట్ట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరులో రహదారులు జలసంద్రంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఏటి అగ్రహారం, దుర్గానగర్, కామాక్షినగర్, వెంకటప్పయ్య కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు ముంపులోనే గడుపుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం, పెద్ద ఔటపల్లి, వీరపనేనిగూడెం, కేసరపల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన కురిసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు కూలిన ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. చెంబూర్లో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 21 మంది మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న 19 మందిని కాపాడారు. మరో 7 శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విక్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి 9 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకోగా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ నగర్లో గోడ కూలిన ఘటనలో 7 గాయపడ్డారు. మొత్తంగా 11 చోట్ల గోడ కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయని ముంబై మహానగరపాలక సంస్థ వెల్లడించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటన పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున మహారాష్ట్ర సర్కార్ పరిహారం ప్రకటించింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా సబర్బన్, దూర ప్రాంత రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. బిహార్ సరస్సు పొంగి పొర్లుతోంది. ఉత్తరాఖండ్లో ఓ నదిలో చిక్కుకున్న 9 కార్మికుల్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. హరిద్వార్, శ్యాంపూర్లోని ఓ జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ పనులు ముగించుకున్న 9 కార్మికులు గత రాత్రి అక్కడే నిద్రించారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదీ ప్రవాహం పెరిగి 9 కార్మికులు బ్రిడ్జ్ పైనే చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కార్మికుల్ని రక్షించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు లేఖ రాశారు. పోటీ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని, ఇది హిందీ, ఇంగ్లీష్ మాధ్యమం చదువుకోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల సమస్యపై సరైన నిర్ణయం తీసుకునే వరకు ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియను నిలిపివేయాలన్నారు. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వకుండా చూడాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్లో పోటీపై ఈటెల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక పోటీలో తాను నిలబడినా రాజేందర్ ఉన్నా ఒకటేనని పేర్కొన్నారు. ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆమె, ఎవరికి అవకాశం వస్తే వారు బరిలో ఉండాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాజేందర్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నందున భాజపా శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో జమున విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వస్తేనే తెరాస ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, తనను ఓడించడానికి తెరాస నాయకులు ఎన్నో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన్ని గెలిపించాలని కోరారు. ఇవాళ నేను హరీష్ రావు గారు అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారికి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్నది మనం కాదా? కానీ ఏం జరిగింది? 3 నెలల కాలం పాటు మంత్రివర్గం నియామకం జరిగితే నీకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి భావించి మంత్రివర్గాన్ని నియమించని ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తున్నాం. 3 నెలల తర్వాత నాకు మాత్రం ఇచ్చిండు, నా సాచరికి మాత్రం ఇవ్వని మాట వాస్తవం. ఈ జెండాకు నేను కూడా ఓనని చెప్పి ఆక్రోశించింది హుజరాబాద్ గడ్డ మీద
ఆ తదుపరి మాత్రమే ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఇవాళ నా కోసం నువ్వు పనిచేస్తున్నావు, కానీ రేపు నాకు ఏం జరిగిందో నీకు కూడా అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా జరిగే ఆస్కారం లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తెరాస సైతం హుజూరాబాద్ లో జోరు పెంచింది. భాజపాలో చేరి ఈటెల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. హుజూరాబాద్ లో పర్యటించిన మంత్రి ఈటెల ఎన్ని తాయిలాలు ఇచ్చినప్పటికీ నియోజకవర్గ ప్రజలంతా తెరాస వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పెంచింది ఈ రోజు కేసీఆర్ గారు. ఈ రోజు ఈ హుజూరాబాద్ బిడ్డ అమ్ముడు వ్యక్తిగా అయ్యా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తుంది, అందుకోసం మీరు బీజేపీ రాస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మన పైరవాళ్ళకి పెద్ద పెట్టేసుకొని మన ఉద్యోగులు పొందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రైవేటీకరణకు బిల్లుకు తెరవేస్తారు బీజేపీకి. ఆ బీజేపీకి ఇది ఎందుకు పార్టీలు కలిసిందని చెప్పి ఒకసారి నిలదీయండి. మరి ఏ న్యూస్ బీజేపీకి ఓటు అడుగుతున్నావు? తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధుగా పేరు ఖరారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు. అనేక కార్యక్రమాలను కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించిన కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన రైతు బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ తెలంగాణ దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా నిరుద్యోగ సంఘాలు రేపు చలో తాడేపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘాలు తెలుగుదేశం నాయకుల్ని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. చలో తాడేపల్లికి అనుమతి లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద తెలుగు యువత అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజును అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తెలుగు యువత నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతపురం తెలుగుదేశం పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేసీ పవన్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 2,30,000 ఉద్యోగాల భర్తీ కోసం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ సంఘాలు చలో సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేసినా రేపు సీఎం ఇల్లు ముట్టడి చేసి తీరుతామని టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ప్రకటించాయి. ఒక్కసారి అంటూ పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ పులిచింతల రైతుల్ని మోసం చేశారని తెలుగుదేశం నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆస్తుల్ని కాపాడుకోవడం సహా తన అసమర్థతతో ఏపీలో నిర్మాణంలో ఉన్న 107 ప్రాజెక్టుల్ని బోర్డు పరం చేశారని ఆరోపించారు. ముందే మేల్కొని అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. పోలవరం సందర్శన పేరుతో ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటని దేవినేని ప్రశ్నించారు. గిరిజనులకు ఇళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి గారిని, ఒకసారి ముఖ్యమంత్రి అని చెప్పి రాయలసీమ రైతాంగం గొంతుకోసే అధికారం మీకు ఎవరిచ్చారు? వెలుగొండ రైతాంగం గొంతుకోసే అధికారం మీకు ఎవరిచ్చారు? 6 నెలల్లో మీరు ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెస్తారు? 6 నెలల తర్వాత అనుమతులు రాకపోతే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మీ మూర్ఖత్వం వల్ల, మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అహంకారాల వల్ల ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చుంటే ఎన్ని ప్రాజెక్టులు మన చేయి జారేయ్యా? ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పడా? కృష్ణా జిల్లా నూజివీడులో వైకాపా తెలుగుదేశం అభిమానులు ఘర్షణకు దిగారు. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. మాటా పెరిగి పరస్పరం దాడులకు దిగారు. వైకాపా కార్యకర్తల దాడిలో 2 తెలుగుదేశం అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వైకాపా వారిని వదిలేసి బాధితుల్ని అరెస్టు చేశారని ఆరోపిస్తూ నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. నూజివీడులో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా దాడిని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. తెలుగువాడు భాషాభిమానే తప్ప దురభిమాని కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మారుతున్న కాలంలో తెలుగు భాష ఆదరణ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సహస్రావధాని మేడసాని మోహన్ వర్చువల్ గా నిర్వహించిన చతుర్గుణిత అష్టావధానం కార్యక్రమాన్ని మొదటి ప్రశ్న సంధించి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమన్న జస్టిస్ రమణ శతాబ్దాల సాహితీ తపస్సు ద్వారా అవధాన ప్రక్రియ ఉద్భవించిందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు రెట్టింపు కృషి జరగాలన్నారు. మాతృభాష అనేది జాతి ఔన్నత్యానికి ప్రతీక. భాషను కాపాడుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలా. మన తెలుగు భాషను భావితరాలను అందించడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను విస్మరిస్తే భావితరాలను మనం క్షమించము.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త పుంతలు తొక్కుతూ మన జీవన గమనాన్ని ఆమూలాగ్రం మార్చివేస్తున్నాయి. సాహితీ ప్రక్రియ నుంచి ఏకంగా తెలుగు భాషకే ఆధారం తగ్గించడానికి ప్రయత్నించడం జరగడం మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భాషను క్లిష్టమైన సాహితీ సాంప్రదాయాలను కాపాడుకోవడానికి రెట్టింపు కృషి చేయాలి. ఎందుకు ప్రభుత్వం, సాహితీ ప్రియులు, సాహితీ పోషకులు చేయవలసినటువంటి ప్రభుత్వం అంతా ఒక ఎత్తు అయితే అవధాన పండితులు చేయవలసిన కృషి మరొక ఎత్తు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య పరిష్కారానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని కేంద్రానికి సూచించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఇవాళ ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సమస్యపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖ రాసిందని వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ఈ విషయాన్ని వెంటనే పరిశీలిస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి తెలిపారు. ముంబైలో ఒక వృద్ధుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళ్యాణ్ ప్రాంతంలో వృద్ధుడు రైలు పట్టాలను దాటుతున్న సమయంలోనే రైలు వచ్చేసింది. రైలు డ్రైవర్ అప్రమత్తమై అత్యవసర బ్రేక్ను వేయగా సరిగ్గా వృద్ధుడి మీదకు వచ్చి ఆగింది. ఈలోపు ఆయన కింద పడిపోయాడు. డ్రైవర్ సహా అక్కడే ఉన్న సిబ్బంది వచ్చి వృద్ధుడిని లేవతీశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం. అర్థవంతమైన చర్చకు కలిసి రావాలన్న ప్రధాని, ప్రజా సమస్యలపై నిలదీస్తామన్న విపక్షాలు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్న వైకాపా. రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని తెలుగుదేశం డిమాండ్. హక్కులు నిధుల కోసం పోరాడుతామన్న తెరాస. విభజన చట్టంలో పెండింగ్ అంశాల ప్రస్తావన. తెలంగాణ ప్రయోజనాలపై రాజీ లేదని వెల్లడి. ఎస్సీ సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధుగా పేరు ఖరారు. ప్రయోగాత్మకంగా హుజురాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్. మాతృభాషలో చదివిన వారు నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి లేఖ. సీఎం జగన్ నివాసం ముట్టడి యత్నాన్ని భగ్నం చేస్తున్న పోలీసులు. విద్యార్థి సంఘాల నేతల ముందస్తు అరెస్ట్. పలుచోట్ల ఉద్రిక్తత. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జోరు వానలు. హైదరాబాద్లో రహదారులు జలమయం. మోకాళ్లలోతు నీళ్లలో కడప. భారీ వర్షానికి నీట మునిగిన ముంబై. కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. దూర ప్రాంత రైల్ సర్వీసులకు అంతరాయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.